సో వాట్సప్ గాయ్స్, నా బ్లూ GRRకి ఈరోజు సర్వీస్ డ్యూ ఉంది. సెకండ్ సర్వీస్ ఈరోజు. నిన్న ఫస్ట్ సర్వీస్ కూడా ఒక్కరోజు డిలే చేయలే, ఈరోజు సెకండ్ సర్వీస్ కూడా డిలే చేయట్లే. మీరు కూడా మీ వెహికల్ సర్వీస్ డ్యూ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు సర్వీస్ చేపియండి ఆన్ టైం. ఎందుకంటే మీరు ఈ వెహికల్ మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంటారు. సో ఈ వెహికల్కి ఏమైనా అయితే ప్రాబ్లం. సో నాకు ఆల్రెడీ 2 days బ్యాక్ కాల్ వచ్చింది సర్వీస్ డ్యూ ఉందని ఈరోజు. సో నేను అపాయింట్మెంట్ బుక్ చేసేసుకున్నా. అక్కడ ఒక తెలిసిన సర్వీస్ సెంటర్లో ఒక పర్సన్ ఉన్నాడు. సో అక్కడ అతను చెప్పాడు, అన్న రేపు తీసుకురండి. నేను చెప్పా, అన్న ఆల్రెడీ బుక్ చేసిన అపాయింట్మెంట్. సర్లే తీసుకురండి అని చెప్పాడు. సో ఇప్పుడు వెళ్తున్నా నేను. మోస్ట్లీ వర్క్ అయితే మ్యాక్సిమం 45 minutes వర్క్. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మా ఇంజిన్ కొంచెం కూల్ అవ్వాలి, ఆయిల్ సెటిల్ అవ్వాలి, తెలుస్తుంది ఎంత లెవెల్ ఉంది. సో అంత టాప్అప్ చేస్తారు, బ్రేక్ ప్యాడ్ క్లీన్ చేస్తారు, ఇంకా జస్ట్ జనరల్ సర్వీసింగ్ ఉంటుంది. అక్కడ సర్వీస్ సెంటర్లో సపోజ్ 1 hour 1.5 hour అంత టైం పడితే నేను అక్కడే ఉంటా. లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్టోర్ ఎర్రగడ్డకి వెళ్తా. అక్కడ కొత్త హెల్మెట్ బ్లూటూత్ వచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ది, ఇంకా కొన్ని కొత్త రైడింగ్ జాకెట్స్ ఉన్నాయి. సో నాకు ప్రశాంత్ CRT అక్కడ అతను చెప్పాడు, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇట్లా వచ్చి చూడు. ఏం ప్రాబ్లం బై, అక్కడ జాగా లేదు, వీడు ఇక్కడ హార్న్ కొడుతుంది. హై गाड़ी साइड करके साइन कर दीजिए सर, गाड़ी अंदर लगा के जॉब कर लीजिए. సో ఇట్లా కవర్ ఎందుకు వేసినా అంటే ఇక్కడ లైట్స్ ఉన్నాయి. సో వీళ్ళు ప్రెషర్ వాష్ చేస్తే ఈ వైర్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, లెన్స్ లోపల వాటర్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఇట్లా కవర్ పెట్టేస్తే ప్రాబ్లమే ఉండదు. ఫిక్సింగ్ అయితే అయిపోయింది, ఓన్లీ వాటర్ వాష్ మిగిలింది. సెకండ్ సర్వీస్ కాస్ట్ ఎంత అయింది అవన్నీ నేను మీకు చెప్తా జస్ట్ హ్యాండ్ ఓవర్ అవ్వగానే. ఫుల్ వాషింగ్ అయిపోయింది, మస్తు చకాచక్ న్యూ కనిపిస్తుంది. క్రేజీ బై. ఇప్పుడు జస్ట్ మొత్తం అమౌంట్ పే చేసేసి వెళ్దాం. సో బై బండి చేతికి వచ్చేసింది, మస్తు చైన్లు క్లీన్ చేసి ఇచ్చాడు. టోటల్ సెకండ్ సర్వీస్ కాస్ట్ అంటే 439 rupees అయింది. నేను ఏదో ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది అనుకున్నా, బట్ స్టిల్ ఓకే, నో ప్రాబ్లం, తక్కువనే అయింది, మంచిది. సో సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత డిఫరెన్స్ అయితే మస్తు కనిపిస్తుంది. ఇప్పుడు క్లచ్ లూజ్ ఉండేది ముందు, ఇప్పుడు టైట్ చేశారు, అది మస్తు ఉంది. ప్లస్ రైడ్ ఫీలింగ్ కొంచెం మస్తు, ఇంజిన్ స్మూత్ అయింది. సో జనరలీ సెకండ్ సర్వీస్ కదా, అంత మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇంజిన్ కూడా అంత ఖరాబ్ అవ్వదు, ఏముండదు, జస్ట్ అది ఓకే నేమ్ సేక్ సర్వీస్ అది. కానీ మస్తు అయిపోయింది, క్రేజీ. ఇప్పుడు మళ్ళీ ఒక 5000 kilometers తర్వాత సర్వీస్ ఉంటుంది. కానీ దాని మధ్యలో బ్రేక్ ప్యాడ్లు అవన్నీ కొంచెం చూస్తుండాలి. మీ బైక్ని మీరు ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అదంతా మంచిగా నడుస్తుంది. ఎంత ఓల్డ్ ఉన్నా, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కొన్ని ఓల్డ్ చేతకు ఉంటుంది, అది ఇంకా నడుస్తుంది. సో అది డెడికేషన్. బైక్ ఇంకా అంటే వెహికల్ ఇన్ జనరల్ మంచిగా సర్వీస్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అంత లాంగ్ లైఫ్ ఉంటుంది. సో అదే ఈ చిన్న వీడియో సెకండ్ సర్వీస్ గరిల్లాది. అంతే, కథం, బాయ్ బాయ్, టాటా.